10వ రౌండ్ ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. 9వ రౌండ్ కూడా క్లారిటీ వచ్చింది. 2117 ఓట్ల మెజారిటీ సాధించారు నవీన్ యాదవ్ 9వ రౌండ్లో. మొత్తంగా 9 రౌండ్లకి కలిపి 23,612 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం 10వ రౌండ్, చివరి రౌండ్ కంటిన్యూ అవుతోంది. ఫైనల్గా మస్తాన్ రావు గారు, సాధారణంగా గతంలో అంటే ఏదన్నా ఎక్కడైనా ఉపయోగం వచ్చిందంటే, ఎవరైనా మరణించి వచ్చిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం సాంప్రదాయంగా ఉండేది. రాను రాను అది పోయింది. బట్ సానుభూతి ఓట్లు అన్నీ వర్కౌట్ అవుతాయేమో అన్న సందర్భాలు కూడా చాలా తక్కువ. మామూలుగా మనం ఆలోచించుకున్న అధికార పార్టీ ఏ పార్టీ ఉందో, ఏదైనా ఎన్నిక జరిగిందంటే దానికి ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. బట్ అవన్నీ కూడా కలిసి వచ్చాయా? ఇంకా ఫైనల్గా మీరు మొత్తం ఈరోజు బీహార్కి సంబంధించి కావచ్చు, జూబ్లీకి సంబంధించి కావచ్చు, కంక్లూడ్ చేసేయండి సార్. ఇప్పుడు సానుభూతి అనేది ఒకప్పుడు ఉండేదండి. ఇంకా గతంలో ఎలాంటి రాజకీయ పార్టీలు డెసిషన్ తీసుకునేదంటే, ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి మిగతా వాళ్ళందరూ పోటీ పెట్టకుండా కూడా ఏకగ్రీవంగా చేసుకునే అవకాశాలు కూడా ఉండేవి. ఆ రోజుల నుంచి ఇప్పుడు అంతా మారిపోయింది, రాజకీయాలన్నీ మారిపోయిన నేపథ్యంలో. అంటే ఇక్కడ కూడా ఏంటంటే సానుభూతి పనిచేయలే, కానీ అక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఒక ఉన్నాయి. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే, అక్కడ ఏదైతే నవీన్ యాదవ్ పోటీ చేసి గతంలో జరిగిన ఓటమి చెందిన పరిస్థితి, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహం, బీఆర్ఎస్ కానీ లేదంటే బీజేపీకి సంబంధించి కానీ, లేకపోతే ఓట్ల చీలిక మీద దృష్టి సారించిన పరిస్థితి. టోటల్గా చూస్తే రేవంత్ రెడ్డి గారి వ్యూహం సత్ఫలితాలను ఇచ్చినట్టుగా ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఎంఐఎం సపోర్ట్ కూడా, ఎందుకంటే అజారుద్దీన్ చివరిలో మంత్రిగా చేసింది కూడా కొంత ఇంపాక్ట్ పనిచేసిన పరిస్థితి ఉంది అక్కడ. సో ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలు ఏవైతే వేశారో, ఎందుకంటే అక్కడ వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి ముచ్చెంతే ఇంకో పార్టీ వ్యక్తి విజయం సాధించడం అనేది సామాన్యమైన విషయం ఏం కాదు. అందులో ప్రజా వ్యతిరేకతను గత 2 సంవత్సరాలుగా మూటగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ విధంగా 23,000 ఏదో నామినల్ గా స్లైట్ డిఫరెన్స్ లో గెలవటం వేరు, 23,000 గెలవటం వేరు. అలా అని చంకలు గుట్టుకోవాల్సిన పరిస్థితి ఏం లేదండి. ఎందుకంటే మీరు చెప్పిన ఇందాక లోకల్ బాడీ ఎలక్షన్స్ లో లోకల్ ఫ్యాక్టర్స్ చాలా పనిచేస్తూ ఉంటాయి. సో అక్కడ బీజేపీ పాత్ర ఎలా ఉంటుంది, ఎందుకంటే శాసన మండలి ఎన్నికల్లో మనం చూసాం. సో అలాంటి పరిస్థితులన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో డిఫరెంట్ గా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ జూబ్లీ హిల్స్ విషయంలో కానీ, ఆయన ప్రత్యర్థుల్ని మట్టి కరిపించడంలో కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ప్రత్యర్థులకి హెచ్చరికలు జారీ చేయడం కానీ, దీంతో ఆయన మరింత బలం పుంజుకున్నట్టుగా మనం చెప్పచ్చు. ఇక బీహార్ విషయానికి వస్తే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసినప్పుడు కొంత ఏదో ఆ ఇంపాక్ట్ కొంత అక్కడక్కడ కర్ణాటకలో తెలంగాణలో కనిపించిందని చెప్పేసి అనుకున్న దానిలో నుంచి ఈరోజు సింగిల్ డిజిట్ కి పరిమితమై ఆయన చెప్పిన హైడ్రోజన్ బాంబులు కావచ్చు, ఓటు చోరు అనే దానికి సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళు ఫ్రీ బీస్ కావచ్చు, ఆయన బీసీ జనగణన కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి అదానీ అండ్ నరేంద్ర మోడీ గారికి సంబంధించిన దోపిడీ చేస్తా ఉన్నారు, దేశాన్ని దోచుకుంటున్నారు, దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతా ఉన్నారు అని ఆయన ఎక్కుపెట్టిన బాణాలన్నీ కూడా నిష్ఫలమైన పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి బేరమాడే శక్తి ఈ ఎన్నికలతో పూర్తిగా కోల్పోయిందని చెప్పచ్చు. ఆ రీజనల్ పార్టీలు మినిమం రెస్పెక్ట్ కూడా ఇచ్చే పరిస్థితి ఇక ముందు ఉండదు. వాళ్ళు రీజనల్ పార్టీల కంటే బాగా దిగారు. ఏదో గతంలో చెప్పుకునేవాళ్ళం మనం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 2 సిపిఐ సిపిఎం అక్కడక్కడ ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రోజు అక్కడ 3కి వచ్చేసింది, ఇప్పుడు 3, 4కి వచ్చేసింది. 19 నుంచి, గతంలో మొన్న గెలిచిన 19 నుంచి 3వ పరిస్థితి 3 స్థానాలకు దిగజారిపోయిందంటే ఇంకా రాహుల్ గాంధీ నాయకత్వం, లేదంటే ఇంకా ఇంకా ఏమీ రెస్పాండ్ అయినట్టుగా ఏమి కనిపించట్లేదు మస్తాన్ రావు గారు. ఇంకా రాహుల్ గాంధీ మరి ఏం చెప్తారో, ఏం జరిగిందని చెప్తారు. ఇప్పుడు దాకా మరి చాలా అంశాలు లేవనెత్తుకుంటూ వచ్చారు. ఆయన ప్రతి సంస్థ మీద చాలా పెద్ద పెద్ద వీడియో కాన్ఫరెన్స్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ అయితే కాంగ్రెస్ అయితే ఘన విజయం సాధించింది. కంప్లీట్గా అన్ని రౌండ్స్లోని కూడా, ఒక్క రౌండ్ మినహా మిగతా అన్ని రౌండ్లోని కూడా నవీన్ యాదవ్ సక్సెస్ అయ్యారు. ఇక 10వ రౌండ్ కూడా ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చేసింది కాబట్టి అవుతుంది. ఇక బీహార్ గురించి మీరు కంటిన్యూ చేయొచ్చు మస్తాన్ రావు గారు. సార్ అదే సార్, బీహార్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఈ మన లాలూ ప్రసాద్ యాదవ్ గారి కుటుంబం అంటే వారసత్వ రాజకీయాలకు సంబంధించి వాళ్ళు విస్పష్టమైన తీర్పు ఇచ్చినట్టు. ఎందుకంటే నితీష్ కుమార్ గారు మధ్యలో కొంత క్రెడిబిలిటీ కోల్పోయారు. ఏంటి, బీజేపీ నుంచి దూరమై మళ్ళీ తేజస్వి యాదవ్ తీసుకొచ్చి కలుపుకోవటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను మనం చూసినప్పటికీ కూడా నితీష్ కుమార్ వైపే వాళ్ళందరూ కూడా మొగ్గు చూపారు. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, తేజస్వి యాదవ్ యంగ్స్టర్ అయినప్పటికీ కూడా, ఎందుకంటే మనకు సర్వేల్లో కూడా గతంలో చూసాం 43% మంది ఆయన ముఖ్యమంత్రిగా కోరుకున్నారని చెప్పేసి కూడా సర్వేలు వచ్చిన పరిస్థితి. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ
వాళ్ళు ఇంకొద్దిగా సీట్లు తక్కువ ఇస్తామని కూడా ఆర్జేడీ మనకి ఏ విధంగా వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని మరీ అధమ స్థాయికి దిగజారేలాగా, ఎందుకంటే పొత్తుల దగ్గర చూస్తే కాంగ్రెస్ పార్టీ కాళ్ళ ఏళ్ళ పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ఈరోజు తేజస్వి యాదవ్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ వెనకబడి ఉన్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఎవరైతే ఇంకొక ఇక్కడ విషయం ఏంటంటే నితీష్ కుమార్ గారికి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం. ఎందుకంటే బీజేపీ ఆ విషయంలో ఆచితూచి ముందడుగు వేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. చివరి వరకు కూడా మా పార్టీకి సంబంధించి కూడా ఇంకొకళ్ళు ఎవరైనా ఉండొచ్చు అనే ఒక సంకేతాలు ఇచ్చింది, కానీ అది ఓటర్లలో ఎక్కడో కొంత తేడా కొడుతుంది అనేది బీజేపీ ఎప్పుడైతే పచ్చిగట్టిందో నరేంద్ర మోడీ గారు స్వయంగా నితీష్ కుమార్ గారి నాయకత్వంలోనే మా కూటమి పనిచేస్తుంది అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. రెండోది ఏంటంటే ఆ జంగిల్ రాజు నినాదం నరేంద్ర మోడీ గారు చెప్పిన విధానం కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అనుసరించిన కాలం చెల్లిన విధానాలు, ఎందుకంటే వాళ్ళు ఇంకా మోస ధోరణిలోనే వెళ్తా ఉన్నారు. ఎందుకంటే బీహార్ ఫస్ట్ నుంచి కూడా ఆయన జేపీ గారి ఉద్యమం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అత్యవసర పరిస్థితుల్లో మీరు గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఒక మొదట ఎప్పుడైతే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం సంపాదించిన